ఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తొలి 2 టెస్ట్ మ్యాచ్ల్లో ఆడని విరాట్ కోహ్లీ మిగతా టెస్టులకు కూడా దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. 5వ టెస్ట్ కూడా డౌటేనని సమాచారం. అయితే విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమైనట్లు అనుకుంటున్నా కోహ్లీ తమకు ఇప్పటివరకు ఏం చెప్పలేదని ఓ బీసీసీఐ అధికారి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు విరాట్ కోహ్లీ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలుస్తుంది. వైజాగ్లో జరిగిన 2వ టెస్ట్ గెలిచి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమన్ చేసింది టీమిండియా. సొంత గడ్డపై భారత్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బ్యాటింగ్లో కాస్త బలహీనంగానే కనబడుతుంది. మిడిల్ ఆర్డర్లో నిలకడైన బ్యాటర్ లేకపోవడం, అలాగే టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ మినహా సీనియర్ ప్లేయర్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తిగత కారణాలతో సిరీస్ తొలి 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు మిగతా మ్యాచ్లకు కూడా ఆడే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ మేరకు ESPN క్రిక్ ఇన్ఫో నివేదించింది. అయితే ఇంగ్లాండ్తో 3వ టెస్ట్ రాజ్కోట్లో ఫిబ్రవరి 15 నుండి 19 మధ్య జరగనుంది. 4వ టెస్ట్ మాత్రం రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి 27 మధ్య జరగనుంది. ఇక లాస్ట్ టెస్ట్ చివరిదైన ధర్మశాలలో మార్చి 7 నుంచి 11 వరకు జరిగే 5 టెస్ట్ సిరీస్ కూడా అనుమానం అనే చెప్తుంది. వ్యక్తిగత కారణాలను చూపుతూ విరాట్ కోహ్లీ ఇప్పుడు మొదటి 2 టెస్టులకు దూరమైన బీసీసీఐ జనవరి 22న తెలిపింది. హైదరాబాద్లో జరిగిన మొదటి టెస్టుకు ముందు జట్టులో చేరి అకస్మాత్తుగా వెనుదిరిగి వెళ్ళాడు. అప్పటి నుంచి మళ్ళీ బీసీసీఐ దీనిపై ఎలాంటి కామెంటు చేయలేదు. ఇప్పుడు బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లు గురువారం రోజు సమావేశం మిగతా టెస్టులకి తుది జట్టును ఖరారు చేయనున్నారు. కానీ ఈ సమయంలో తొలి 2 టెస్టులకు అందుబాటులో ఉండకపోవడం గురించి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు చెప్పిన బీసీసీఐ అధికారులు ఆ తర్వాత బోర్డు లేదా టీం మేనేజ్మెంట్ ఏ అప్డేట్ ఇవ్వలేదని చెప్పినట్లు ఓ ఆంగ్ల మీడియా పేర్కొంది. విరాట్ తిరిగి భారత్ జట్టులో ఎప్పుడు చేరతాడో అతడే చెప్పాలి. ఇప్పటి వరకు అతడు ఏ సమాచారం ఇవ్వలేదు. కానీ అతడు ఎప్పుడు ఆడాలనుకున్న జట్టులో మాత్రం చేరతాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు సమాచారం. అంతకుముందు విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఎందుకు ఆడట్లేదు అతడి క్లోజ్ ఫ్రెండ్ అయిన సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ ఒక వీడియోలో చెప్పగా అది వైరల్గా మారింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు 2వ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ABD చెప్పాడు. అందుకే కాస్త బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో గడపాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు వీడియోలో మాట్లాడాడు. అయితే దీనిపై విరాట్ లేదా అనుష్క శర్మ కానీ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే అదర్ ఎండ్లో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ సందర్భంగా టీమిండియా గాయాల బెడద వీడట్లేదు. తొలి టెస్ట్ అనంతరం ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ KL రాహుల్ గాయాలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. 3వ టెస్టుకైనా వీళ్ళిద్దరు అందుబాటులోకి వస్తారా అంటే లేదనే స్పష్టత కనబడుతుంది. ఈలోపు మరో కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం బారిన పడినట్టు తెలుస్తుంది. అతడిని వెన్నునొప్పితో బాటు గజ్జల్లో గాయం వేధిస్తున్నట్లు సమాచారం. వెన్ను సమస్య గురించి జట్టు యాజమాన్యానికి శ్రేయస్ అయ్యర్ సమాచారం ఇచ్చాడు. అతని సిరీస్లో మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం అనుమానమే అని ఓ బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించాడు. గతేడాది వెన్ను గాయంతోనే చానాళ్లు మైదానానికి దూరంగా ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. శస్త్రచికిత్స చేయించుకోవడంతో నిరుడు IPLలో కూడా అతడు ఆడలేదు. వన్డే ప్రపంచ కప్ ముంగిట టీమిండియాలో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్ ప్రపంచ కప్లో మెరుగైన ప్రదర్శన చేసిన అతను ఇటీవల సరైన ఫామ్లో అయితే లేడు. ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ వరుసగా 35, 13, 27, 29 పరుగులే చేశాడు. ఫామ్ కోసం తంటాలు పడుతున్న అతడిని ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టులకు మాత్రమే ముందుగా జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. చివరి 3 టెస్టులకు సెలక్షన్ ఇంకా జరగలేదు. 3వ టెస్ట్ నుంచి అందుబాటులోకి వస్తాడనుకున్న కోహ్లీ మిగతా మ్యాచ్లకు ఆడేది అనుమానంగా మారింది. మరోవైపు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉండి కోలుకుంటున్న రవీంద్ర జడేజా, KL రాహుల్ ఎప్పుడు వస్తారనేది, ఎప్పుడు ఫిట్నెస్ సాధిస్తారనేది స్పష్టంగా లేదు. ఇందులో శ్రేయస్ గాయం బారిన పడ్డాడు. దీంతో జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. 1-2 రోజుల్లో సెలెక్టర్లు జట్టును ప్రకటిస్తారని భావిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించక విశాఖపట్నంలో గెలిచిన భారత్ సిరీస్ను సమన్ చేసింది. 3వ టెస్ట్ ఈ నెల 15న రాజ్కోట్లో మొదలవనుంది. కోహ్లీకి తోడు రాహుల్ కూడా అందుబాటులో లేకపోవడంతో 2వ టెస్టులో రజిత్ పటిదార్ అరంగేట్రం చేశాడు. రాహుల్ 3వ టెస్ట్ సమయానికి కూడా కోలుకోకుంటే సర్ఫరాజ్ ఖాన్ సైతం తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.